హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్. ముందుగా కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించేది జిప్పర్ పాదం అండి. నేను కూడా ఈ పాదంతో స్టిచ్ చేయడం ఇదే ఫస్ట్ టైము. నా ఎక్స్పీరియన్సెస్ని మీరు కూడా లైవ్లో అంటే డైరెక్ట్గా చూస్తారు అనేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే ఈ పాదంతో నేను ఎప్పుడు స్టిచ్ చేయలేదు కాబట్టి ఎలా ఉంటుంది ఏంటి అనేసి డైరెక్ట్గా స్టిచ్ చేస్తూనే ఈ పాదం గురించి రివ్యూ ఇద్దామని నేను ఈ వీడియో తీయడం జరిగిందనమాట. నాకైతే ఓకే అండి, పాదం నో ప్రాబ్లం. మనకు ప్రాక్టీస్ అయితే కంపల్సరీగా ఉండాలి. మెయింటైన్ చేయడము, మనం హోల్డ్ చేయడము అన్నీ మనకు తెలియాలి కదా. అందులో మనం జిప్ వచ్చేసి కామన్గా లైనింగ్ కింద స్కర్ట్ అన్నీ జాయింటింగ్ అయ్యి ఉన్న డ్రెస్కి కానీ బ్లౌజెస్కి కానీ కొంచెం ఇంత ఓన్లీ సింగిల్ క్లాత్తో వేయం కాబట్టి ఇది నాకు దీంతో కుడుతుంటే ఇది ఎలా తేలికగా అనిపిస్తుంది అనమాట. అండ్ వన్ సైడ్ అయితే జిప్పు జాయిన్ చేసేసాను, నీట్గా వచ్చిందండి. ఓకే అండి, పాదం అయితే నో ప్రాబ్లం. అండ్ సెకండ్ సైడ్ జాయిన్ చేసి టోటల్ ఫినిషింగ్ చూసాక మనం కరెక్ట్గా రివ్యూ ఇవ్వాలి కదా. సో నేను రెండో సైడ్ కూడా జిప్ని జాయిన్ చేస్తున్నాను. నేను చూపిస్తున్నాను అనమాట. మనం వన్ సైడ్ జిప్పు స్టిచ్ చేశాక ఎట్లా తిప్పాలి, లోపలికి ఎలా అనాలి అనేసి. ఎందుకంటే కామన్గా జిప్పు స్టిచ్చింగ్ వీడియోస్ చూసినప్పుడు ఎక్కువగా టూ పీసెస్ని సపరేట్గా కట్ చేసుకొని వాటిని జాయిన్ చేయడం చూపిస్తారు. బట్ మనము లాంగ్ డ్రెస్కి వేసామనుకోండి, అంబరిల్లాస్కి కానీ బ్లౌజెస్కి అయితే ఆ టిప్ పనికొస్తుంది, ఆ వీడియో పనికొస్తుంది. బట్ లాంగ్ డ్రెస్సెస్కి టోటల్గా కట్ చేయలేం కదా. ఒక హిప్ దగ్గర, ఒక నడుము దగ్గర కొంచెం కింద వరకు కట్ చేస్తాము అంతే తప్ప ఇలా ఉంటుంది కదా జాయింట్ క్లాత్. అక్కడ ఎలా వేయాలి అన్నది, అసలు అలాంటి క్లాత్కి జిప్ పాదంతో వేయడం వస్తుందా రాదా అన్న ఉద్దేశంతో, మీరు కూడా చూస్తారు అన్న ఉద్దేశంతో నేను జాయింటింగ్ క్లాత్కి కొంచెం ఉంచి మరీ జిప్ వేయడం జరుగుతుందండి. ఈ వీడియో క్లియర్గా మీరు స్లో ఫార్వర్డ్లో చూసినా మీకు అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నాను. ఫినిషింగ్ అయితే పర్లేదండి, బాగానే వచ్చేసింది. ప్రాక్టీస్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ ఫినిషింగ్ చూడండి, మనము లాంగ్ డ్రెస్సెస్కి మీరు బ్యాక్ జిప్ వేసుకోవాలి అంటే ఇలా వేసేసుకోవచ్చు. మీకు అక్కడ జిప్ వేశారు అన్నది కూడా తెలియకుండా నీట్గా అయితే వస్తుంది. నాకైతే నచ్చిందండి. కావాలి అన్న వాళ్ళు మీరు కూడా బుక్ చేసేసుకోండి లేట్ చేసేసుకోకుండా. ఈజీ స్మార్ట్ వర్క్ కావాలి, ఎప్పుడైనా హార్డ్ వర్క్ కాదు. మనం ఎప్పుడైనా ఏ పనినైనా ఎంత తేలిగ్గా ఎంత నీట్గా చేయాలి అన్నది చూసుకోవాలి. ఈ పాదం వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. 254 రూపాయలు పడింది. 254 రూపీస్ పడిందండి నాకు. ఇంతకంటే తక్కువలో కూడా ఉన్నాయి కాస్ట్లో. బట్ నేను చూసుకొని రివ్యూలు అన్నీ చెక్ చేసుకొని ₹1 ఎక్కువ పడ్డా కానీ మంచిదే తీసుకున్నాను.